నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నెల్లూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సామాజిక సంస్కర్త బీసీల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకుని పూలే చిత్రపటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. పూలే చేసిన కృషి ఫలితంగా ఈ రోజు సమాజంలో బీసీ వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వంతో అన్ని హక్కులు పొందుతూ సమాజంలో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అదే స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీ, ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని వారందరినీ ముందుకు తీసుకురావాలని ఆలోచనతో అనేక సంక్షేమ ఫలాలు అందించిన విషయం మనందరికీ తెలిసిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అలానే జ్యోతిరావు పూలే గారు కానీ, బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ, వీరందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వీరందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం, హక్కులు కలగాల, సొసైటీలో వారందరికీ కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యత ఉండాలా అన్న ఆలోచనతో వారు చేసినటువంటి పోరాటాల వల్ల ఈరోజు అవన్నీ కూడా సమాజంలో అందరికీ కూడా అందుబాటులోకి రావడం, ఈరోజు అందరం కూడా సంతోషంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండటం కూడా జరుగుతూ ఉంది. దీన్ని వీరందరినీ ఆదర్శంగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య కాలంలో కూడా ఆయన తీసుకున్నటువంటి స్లోగన్ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, వీరందరికీ కూడా అందరితో సమానంగా వీరందరికీ హక్కులు ఉండాలి, వీళ్ళల్లో టాలెంట్ ఉంటుంది, వారందరినీ మనం ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలను ఏ విధంగా కొనసాగించినారో ఈరోజు దాని ప్రతిఫలాలు ఏ విధంగా మనం అందుకుంటా ఉన్నామో అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా తగిన ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దల ఆశయాలన్నింటినీ కూడా భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకెళ్లడం కానీ, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ టాలెంట్ని బట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరినీ కూడా అందరితో పాటు సమానంగా ముందుకు తీసుకెళ్ళి వారికి తగిన ప్రాధాన్యతనివ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ జిల్లా పార్టీ ఆఫీసులో జరగాలి. మరి దురదృష్టవశాత్తు ఆయన అందుబాటులో లేనందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో ఈరోజు చక్కగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.